హఠాత్తుగా ఇంత బ్లాక్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే పర్షియన్ గల్ఫ్లో ఉన్నటువంటి అక్కడి నుంచే హర్ముజ్ జలసంధి నుంచే మనకు ముఖ్యంగా ఆయిల్కి సంబంధించి అయితే 50% డిపెండెన్సీ ఉంది అక్కడ. 50% ఆయిల్ దిగుమతులు అక్కడ నుంచే రావాలి, అది అయిపోయినాయి. దాంతో పెట్రోల్, డీజిల్ ఇవన్నీ దానికి ఇంపాక్ట్ ఉంటుంది. రెండోది లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జీ అక్కడ నుంచి వచ్చేది. 85% మన డిపెండెన్సీ ఉంది పర్షియన్ గల్ఫ్ మీద. పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చేటువంటి గ్యాస్ మీద ఎల్ఎన్జీ 85% మనం డిపెండ్ అవుతున్నాం. మేజర్ ఇవాళ డైరెక్ట్ ఇంపాక్ట్ మనకు పెట్రోల్ బంకులు బంద్ కాలే, డీజిల్ బంద్ కాలే, ఇవి బాగానే ఉన్నాయి. వీటికి మనం ఆల్టర్నేట్స్ ఎత్తుక్కున్నాం. ఆల్టర్నేట్స్ అంటే ఏంటి? ఇప్పుడు 50% అక్కడ నుంచి రావాలంటే మనకు ఆల్మోస్ట్ ఒక 50 days వరకు మనకు ప్రాబ్లం లేదు, రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 50 days లోపల మనం వేరే దేశాల నుంచి మనం మాట్లాడుకున్నాం. రష్యా నుంచి కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకోబోతున్నాం. 30% పైనే రష్యా నుంచి రాబోతుందంట. సో ఇంతకుముందు 19% ఉండేది, ఇప్పుడు 30%కి పెంచుకున్నాం. అక్కడ 10-15% గ్యాప్ ఖతర్ నుంచి రావాలి, ఖతర్ నుంచి రావాలి, ఇక్కడ నుంచి కట్ చేసుకుంటాం. ఇప్పుడు వెనిజులా నుంచి వస్తుంది, మనకు వెనిజులా నుంచి వచ్చేది ఉంది. ఇంకోటి బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఈ టైంలో, ఆయిల్ టైంలో సార్ అసలు చాలామంది మాట్లాడట్లేదు. భారతదేశంలో చాలామందికి తెలియని విషయము, అందరూ అంబానీ అదానీ అని మాట్లాడతారు, కానీ అంబానీకి సంబంధించినటువంటి రిలయన్స్ రిఫైనరీస్ ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి రిఫైనరీస్. నిజంగా అది మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎనర్జీ నీడ్స్ని కాపాడుతోంది. ఎలాగా అంటే మీరు క్రూడ్ ఆయిల్లో డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి. ఇప్పుడు రష్యా నుంచి వచ్చేదానికి ఒక లెక్క ఉంటుంది, వెనిజులా నుంచి వచ్చేది చాలా రగ్డ్గా, చాలా డిఫరెంట్గా ఉంటుందంట క్రూడ్. క్రూడ్ని రిఫైన్ చేయాలి. ఆ రిఫైన్ చేసే క్రమంలో దానికి టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. సో